చేతులు తిప్పండి. ఇలా ఇలా 1 పెద్ద రౌండ్ స్ట్రెచ్ 2 3 4 5 6 7 8 9 10 ఇష్టం ఎక్కువసేపు కూడా తిప్పచ్చు, ప్రజెంట్గా చాలు. 10 9 రివర్స్ చేస్తుంది. 8 7 6 5 4 3 2 1. వెరీ గుడ్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండింటి మీద డిస్కుల మధ్యలో గ్యాప్ని పెంచుతుంది అనమాట. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం కాళ్ళు కొంచెం దూరం పెట్టాం బ్యాలెన్స్ అవ్వడానికి. లెఫ్ట్కి రైట్కి బెండ్ చేస్తాం. ఒకవైపు ఈ కాలు ఇట్లా ఉందంటే ఈ లాగుతుంది అనుకోండి, ఇటువైపు బెండ్ చేయాలి. ఇది లాగుతుంటే ఇటువైపు బెండ్ చేయాలి. ఓకే, పైకి పెట్టండి. సాగుదీని బాగా. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిదానంగా మళ్ళీ ఇటువైపు సాగుతుంది. ఈ మధ్యలో గ్యాప్ రావాలి. లాగండి 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 లాగండి. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిదానంగా. ఓకే, సిట్టింగ్లో ఎలా చేసామో స్టాండింగ్లో కూడా చేయొచ్చు. ఈ రెండు చేతులు వెనక్కి పెట్టుకున్నాం. హాఫ్ బెండ్. 1 సాగదీయాలి. 2 వెనక్కి వీలైనంత. 3 4 5 6 7 8 9 10. ఇంకో టైప్లో కూడా చేస్తాం. పొట్ట కింద 2 చేతులు పెట్టాం. అర్ధచంద్రాసనంలో వేరియేషన్ అనమాట ఇది. ఫార్వర్డ్ బెండింగ్. 1 ఎదురుగుండా హాఫ్ చాలు. ఇక్కడ సాగదీయబడాలి. L1 నుంచి L5 మధ్య. 2 నడుంకి చేతులు పెట్టి వెనక్కి 1 సైడ్ 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇవన్నీ ప్రత్యేకంగా ముందు ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత క్లాసుల్లో ఇంకా కొన్ని చెప్తాను. నమస్కారం.